తుంటి జాయింట్ అంటే మెడికల్ టర్మ్స్‌లో ఎస్ఐ జాయింట్ అంటాం. హ్మ్. అంటే ఇది వెన్నపూసలో ఉన్న ఎముకలు అండ్ హిప్ బోన్, పెల్విక్ బోన్ అటాచ్‌మెంట్‌ని ఎస్ఐ జాయింట్ అంటాం. ఓకే. సో, ఈ ఎస్ఐ జాయింట్‌లో వాపొచ్చినా గానీ ఆర్ ఇన్‌ఫ్లమేషన్ అయినా ఆర్ ఇంజ్యూరీ పడినప్పుడు గానీ ట్రామా వల్ల వాపొచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ లంబార్ లార్డోసిస్ అంటాం. అంటే పొట్ట ఎక్కువుండడం వల్ల ఈ వెన్నపూసలో బాగా ఒత్తిడవుతుంది. ఆ ఒత్తిడంతా తుంటి జాయింట్‌లో చేరుతుందనమాట. హుహు. వెయిట్ అంతా తుంటి జాయింట్ మీద పడడం వల్ల ఎస్ఐ జాయింట్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఓకే. అండ్ గర్భిణీ స్త్రీలో కాకుండా ఎక్కువగా ఇంకొక కేటగిరీలో చూసేదంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి. హ్మ్. స్పాండిలో ఆర్థరైటిస్ అంటాం. ఓకే. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ గానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎనీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే జాయింట్ ఇన్‌ఫ్లమేషన్స్‌లో ఎక్కువగా చూసుకునేదంటే ఎస్ఐ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం. హ్మ్. ఎస్ఐ జాయింట్ ఆర్థరైటిస్. సో, ఇది ఎస్ఐ జాయింట్ ఎలా చెప్పుకోవచ్చంటే ఇది వెన్నపూస ఉంటుంది. ఈ హ్మ్. వెన్నపూసలో సేక్రమ్ ఉంటుంది, టెయిల్ బోన్ ఉంటుంది. హ్మ్. సో, ఇది వెన్నపూసలో చిన్న స్ట్రక్చర్స్. ఇది ఓకే. హిప్ జాయింట్‌లో ఉన్న పెల్విక్ బోన్, ఇలియాక్ బోన్ అంటాం. హుహు. ఈ 2 జాయింట్ మధ్యలో ఉన్నదంటే ఎస్ఐ జాయింట్. సేక్రో ఇలియాక్ జాయింట్. హ్మ్. దీన్నే మనం వాడుక భాషలో తుంటి జాయింట్ అంటాం.